ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాట నేర్చుకొని పోతున్నాం చెప్పండి. ఈరోజు నేర్చుకుని పోయే అంశం ఏమిటంటే ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుందా అనే పాఠాన్ని నేర్చుకుని పోతున్నాం. ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుందా అంటే ప్రార్థన అనగానే ప్రభు పరిచర్య, ప్రభు పని అనగానే కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. ఎందుకు అనిపిస్తుంది? ఇలా అనిపించినప్పుడు మనం దాన్ని ఎలా అధిగమించాలి, ఎందుకు ఇలా అనిపిస్తుంది, కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మీలో చాలామందికి ప్రార్థన అనగానే పాట నేర్చుకోవాలన్నా, వాక్యం చదవాలన్నా, ప్రార్థనకి వెళ్ళాలన్నా కూడా కష్టంగా అనిపించి ఏ పని లేకపోయినా ఇంట్లోనే ఉంటాం. కానీ వెళ్ళాలంటే కష్టంగా, భారం అనిపిస్తుంది చాలా మందికి. కారణం ఏమిటో మనం విశ్లేషణ చేసుకుందాం. ఏం పాట నేర్చుకుని పోతున్నాం మనం? ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపించింది? చాలా మందికి అనిపిస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది, అనేక సందర్భాల్లో అనిపిస్తుంది. అయితే ఇలా అనిపించటానికి కారణం రెండు భాగాలుగా నేర్చుకున్నాం. కష్టంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు. కష్టంలో ఉన్నప్పుడు, ఆనందంలో. ఈ రెండు సందర్భాల్లో కూడా క్రైస్తవులు, క్రైస్తవురాలు భారంగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. మొదటిగా కష్టంలో ఉన్నప్పుడు భారంగా అనిపిస్తే ఏం చేయాలి? కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, దేవుని పనికి విరోధుల నుండి మనకు శ్రమలు వస్తున్నప్పుడు, అంటే ఇవన్నీ కూడా కష్టాలే. ఏదో రకమైన కష్టాలు, ప్రతి విధమైన కష్టం దేవుని పనికి అడ్డం వస్తుంది. భారంగా కష్టంగా అనిపించినప్పుడు ఏం చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. అయితే ఒకసారి చూద్దాం దేవుని పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే 2వ వచనము మనం జాగ్రత్తగా చదవగలిగితే 208 పేజ్ నెంబర్ 208 అండి. పేజ్ నెంబర్ 208 అండి. తీసారు అందరూ? చూడండి. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. తీసారు అందరూ? పేజ్ నెంబర్ 208. ఇంతసేపు కష్టపడకూడదు. పేజ్ నెంబర్ చెప్పిన తర్వాత కూడా తీయటం లేట్ అవుతుంది. తీసారా? 2వ వచనం చదువుతున్నాం చూడండి. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలు, ఆగండి. అంటే ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుందా అంటే మనం కూడా ప్రతి భారమును అన్నాడు. అంటే పరిచర్యలో కావచ్చు, ప్రార్థన అనగానే కావచ్చు, కూడిక అనగానే కావచ్చు, సెమినార్ అనగానే కావచ్చు, గృహ దర్శనాల కార్యక్రమం అనగానే కావచ్చు, ఎక్కడికైనా సువార్త ప్రయాణం అయినా కావచ్చు, ఎక్కడికైనా మీటింగ్స్ వెళ్ళాలన్నప్పుడైనా కావచ్చు, భారంగా అనిపిస్తుంది చాలామందికి. ఎందుకు ఈ భారం వస్తుంది నీలోకి? ఎందుకు ఈ బరువు అనేది పెరిగిపోతుంది ప్రార్థన అనగానే? ఎందుకు ఈ ఇంట్రెస్ట్ లేకుండా పోవటానికి గల కారణం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం. నీలో భారం ప్రవేశించింది అంటే ప్రార్థన అనగానే కష్టంగా, నీరసంగా, లేకపోతే లేటుగా, లేకపోతే కష్టంగా అనిపిస్తుందంటే నిన్ను ఏం చిక్కులు పెడుతుంది? సులువుగా చిక్కులు పెట్టే
పాపం. సులువు అంటే తేలిగ్గా, సాధారణంగా. సులువుగా అంటే ఈజీగా అనమాట. ఇప్పుడు బాగా గమనించండి, మనం రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, వేలికి బాగా టైట్గా ఉందనుకోండి, ఎంత కష్టంగా ఎక్కుతుంది? కష్టంగా. అదే సరిపోను పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా వేలికి పట్టేస్తుంది, వస్తుంది. అలాగే పాపం కూడా అనేది ఏంటంటే సులువుగా వచ్చేస్తుంది నీలోకి. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఉంటుంది. చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున మరలా మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. నీకు ప్రార్థన అనగానే కష్టంగా, భారంగా అనిపిస్తే, పాపము నీలో సులువుగా చిక్కులు పెట్టి నిన్ను వెనక్కి గుంజిస్తే, అంత అవసరమా ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? అంత అవసరం వాక్యం చదవకపోతే ఏమైంది? అంత అవసరమా టైంకు పోకపోతే ఏమైంది? అంత అవసరమా ఎంత కష్టపడి ఆరాధిస్తే మనకేం వస్తుంది అనే నెగిటివ్ థాట్స్ అన్నమాట మనలో ప్రవేశించినప్పుడంట యేసు ప్రభువును ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరిని గుర్తు తెచ్చుకోమంటున్నాడు దేవుడు? యేసు ప్రభు. ఆయనంట పందెపు రంగంలో ఓపిగ్గా పరిగెత్తాడంట. ఒకరోజు చిన్న కష్టం రాగానే వెనక్కి పోకూడదు. ఒకరోజు చిన్న బాధ రాగానే వెంటనే ఇవన్నీ నాకు వద్దని తెంచేసుకోకూడదు. ఆయనంట చూడండి, ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెత్తాలట మనం. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండు. ఏదైనా సంఘంలో అవమానం జరిగిందనుకోండి, ఏదైనా నీకు పాట పాడటం రాదు అని ఎవరైనా నిర్లక్ష్యం చేశారనుకోండి, వాక్యం చదవగానే ఎవరైనా నవ్వారనుకోండి, నీ గురించి ఏదైనా తెలిసిద్ది అని సంఘంలో తెలిసింది అని అవమానం పడ్డావు అనుకోండి, నువ్వు వెంటనే దూరం కాకూడదు, వెనకడుగు వేయకూడదు. ఈ అవమానాన్ని అంతా నిర్లక్ష్య పెట్టాలి, పక్కకు నెట్టేసేయాలి. ఈ అవమానాన్ని అంతా నిర్లక్ష్య పెట్టి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చేశారు చూడు కొంతమంది, అవన్నీ కూడా ఆయన లెక్క పెట్టుకోవాలి. అక్కడే రాయబడింది చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, పక్క పెట్టాలి. నీకు ఏదైనా అవమానం వచ్చినప్పుడు, సులువుగా పాపం చిక్కులు పెట్టినప్పుడు, ఎవరైనా నిన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు, సంఘంలో లేదా సమాజంలో నీ గురించి ఏదైనా తెలిసిపోయింది అనుకుని నువ్వు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ పాపం అనేది నిన్ను చిక్కులు పెట్టి వెనక్కు గుంజుతుంది. కానీ యేసుక్రీస్తును గుర్తు చేసుకుంటే ఎక్కడా కూడా నువ్వు ఆగిపోవు. ఆయనంట తన ఎదుట ఉన్న పందెపు రంగంలో ఓపిగ్గా పరిగెత్తి దేవుని సింహాసనంలో కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అందుకని మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, అలసట పడొద్దు. ప్రార్థన అనగానే అలసట, నీరసం రాకూడదు. ఈరోజు పనికి బాగా ఒళ్ళంతా పులిసేలాగా కష్టపడి పని చేసేవరకు ఏమనిపించింది నీకు? తెల్లారి పనికి పోవాలంటే రెస్ట్ తీసుకోవాలండి, ఏదైనా ఆహారం తినాలండి, మెడిసిన్ వేసుకోవాలండి, లేకపోతే నన్ను ఎవరు పలకరించొద్దండి, నా దగ్గరికి ఎవరు రావద్దు గంట సేపు, నాకంతా చికాకుగా ఉంది అని అంటావా లేదా? అలాగే కూడా ప్రార్థనలో అలసట వస్తే, ప్రార్థనలో ఏమొస్తుందట? అలసట. మీ ప్రాణాలు విసుకుతాయి. ఊరికే సెమినారు, ఊరికే ప్రార్థన, ఊరికే ప్రయాణం, ఊరికే అవి ఇవి, ఊరికే ఖర్చు, ఇదంతా ఎవరండి అని ఒక్కోసారి ఏమొస్తుందంటే విసుగు అనేది వచ్చేస్తుంది మీలో. నేను ఒక్కడనే కష్టపడుతున్నాను కదా అనే విసుగు నీలో ప్రవేశించవచ్చు.
నేనొక్కడనే నా కష్టాన్ని దారపోస్తున్నాను కదా అని విసుగు నీకు రావచ్చు. అందుకే అలసట పడకయు విసుగు. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన తలంచుకోవాలి. ఊసారు ఆయన మీద, యేసు ప్రభు మీద ఉమ్మేశారు. కొరడాలతో. ఎప్పుడైనా కొరడా దెబ్బ ఒకటి దించి చూడండి మీరు, చంద్రపోలతో చూద్దాం. ఎప్పుడైనా తిన్నారా? కొరడా అంటే ఏంది? చంద్రకోల. కొచ్చగా ఉంటుంది, ముడులు వేసి ఉంటుంది చంద్రకోల. ఒక్క దెబ్బ ఎక్కడన్నా పడితే అక్కడ వాత పడిపోద్ది, అక్కడ చర్మం కమిలిపోద్ది. పాపాత్ములు వ్యతిరేకంగా ఆయనకు పాపం చేశారంట. ఆ సిలువను మోస్తున్నప్పుడు ఎంత బరువు ఉంటుందో ఆ సిలువ. మేకు కాలుకి కొడుతున్నప్పుడు అందరు బలంగా ఏ చేతిని గుంజి ఆ చేతిలో ఇంత మేకును సుత్తితో కొడుతున్నప్పుడు ఎంత బాధ అనుభవించుంటాడు యేసుప్రభు. ఎంత కష్టం అనుభవించుంటాడు. అందరూ తాగుబోతూ తిండిపోతూ పాపులతో కలుస్తాడైనా, పాపులతో కలిసి భోజనం చేస్తాడైనా. ఆయన ఇంట్లో వాళ్ళే వచ్చి నువ్వు దెయ్యం పట్టింది, నువ్వు మాతో ఉండొద్దు, నువ్వు మాతో తిరగొద్దు, నీ వల్ల మాకు కష్టాలు వస్తున్నాయి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఎంత బాధపడి ఉంటాడు. కానీ ఓపిక పెట్టాడంట ఆయన. చూడండి, అక్కడే రాయబడింది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన ఓర్చుకున్నట్టు అన్నీ ఓపిక పెట్టాడు ఆయన, అన్నీ ఓర్చుకున్నాడట. అయినా మనల్ని ఏమంటున్నాడు తెలుసా? మీరు పాపముతో పోరాడుట్లో రక్తం గారినంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. మీరు పాపంతో పోరాటంలో రక్తం గారింది. ఎవరికైనా దెబ్బలు తగిలిగా? ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? ఎవరైనా తిట్టారా? రక్తం గారినంత మనం పోరాడలేదుగా ఇంకా దేవుని కోసం. మరి ఎందుకు అలసట, ఎందుకు నీరసం, ఎందుకు ఇబ్బంది, ఎందుకు కష్టం? ఇప్పుడు బరువు మోసేవాడికి చెమటలు పట్టాయంటే ఒక కారణం ఉంది. ఏ బరువు మోయకుండా ఏ బాధ చేయకుండా సాయంత్రం వచ్చేసరికి నాకు చేతగాట్లేదు అంటున్నావు అనుకో, ఏంటి? పెద్దోళ్ళలో ఒక సామెత ఉంది. కావంచి కోసాడంట ఒక ఆయన, ఉదయం నుంచి సాయంత్రం దాకా. కావంచి కోసిన ఆయన మూలుగుతున్నాడంట. వరి కోసిన ఆయన పక్కలో పడుకొని మూలుగుతున్నా, నాకు చేత కావట్లేదని. అదే రోజు అదే ఇంట్లో ఇంకొక ఆయన కోళ్ళు కాసాడంట. కోళ్ళు కాసి వచ్చి ఆయన కూడా మూలుగుతున్నాడంట ఆయనకు పోటీగా. కావంచి కోసినోడు మూలుగుతున్నాడంట, కోళ్ళు కాసినోడు. సామెత ఇది. దేవుని పనిలో కష్టపడ్డోడు మూలుగుతున్నాడు, కష్టపడినోడు కూడా నాకు కష్టంగా ఉంది అంటున్నాడు అని అర్థం. అందుకనే మీరు అలసట పడకయు విసుకకయు, కష్టంగా అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, చికాకుగా అనిపించినప్పుడు, ఇరుకుగా అనిపించినప్పుడు, ఇబ్బందిగా అనిపించినప్పుడు మీరేం చేయాలి అంటే ఒక్కసారి యేసుక్రీస్తును గుర్తు చేసుకోవాలి. ఎవరిని గుర్తు చేసుకోవాలా? ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఆయన ఓర్చుకున్నాడు. ఓపిక అంటే ఎవరిదంటే యేసుక్రీస్తుది ఓపిక. శ్రమ అంటే ఎవరిదంటే యేసుక్రీస్తుది శ్రమ. బాధ అంటే ఎవరిదంటే యేసుక్రీస్తు పడ్డది బాధ. కానీ నిన్నెవరైనా చిన్న మాట అనగానే, నిన్నెవరైనా చిన్న కోపగించుకోగానే వాక్యం ద్వారా నీ మీద వెంటనే నువ్వు విసిగి చెందకూడదు, వెంటనే నువ్వు బాధపడకూడదు. అదే చెప్తున్నాడు ఆయన. చూడండి, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన తలంచుకున్నాడు. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు, మరియు నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరించమాకు. ప్రభు ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తే తృణీకరించమాకు. ఒకవేళ ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక. ఒకవేళ దేవుడు నిన్ను గద్దించాడనుకో, విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరిక. ఎవరినైతే దేవుడే ఇష్టపడతాడో వారిని ఎక్కువ శిక్షిస్తాడు. ఎవరినైతే ప్రేమ ఎక్కువ, ఇప్పుడు తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు కొడుకు మీద బాగా ప్రేమ ఉందనుకో, కూతురు మీద బాగా ప్రేమ ఉందనుకో, వాళ్ళనే కొడతాడు తండ్రి ఎక్కువ. కారణం ఏమిటంటే బాధ్యత తెలుసుకోవాలి, నిలబడాలి. కుమార్తె నిలబడాలి. ఒక తల్లి బిడ్డల్ని దూషిస్తుంది, కొడుతుంది, తిడుతుంది అంటే క్రమశిక్షణలో పెట్టాలి. దేవుడు కూడా నీకు ఇసుకొస్తుంది, నువ్వు శ్రమ అనిపిస్తుంది అంటే నువ్వు విసక్కూడదు దేవుని పనిలో. ఏంటి ఇంకా మా ఇంట్లో కార్యాలు మా ఇంట్లో ఇంకా ముందుకు పోవట్లేదని నీకు విసుగొచ్చినప్పుడు తలుచుకో. ఎవరిని తలుచుకోవాలా? యేసు ప్రభువుని తలుచుకో. ఒకసారి గుర్తు చేసుకో. ఆయన శ్రమంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకో. కష్టంగా, భారంగా, ఇరుకుగా, ఇబ్బందిగా అనిపిస్తుందా నీకు? భక్తి ప్రార్థన అంటే కష్టంగా ఉందా అనిపించినప్పుడు నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా తలుచుకోవాలి. ఎందుకంటే చూడు ఆయన ఏమంటున్నాడు, చూడు 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గానే కుమారులు. మీకు శ్రమ వస్తే, శిక్ష అనుభవించకపోతే మీరు దుర్బీజులు అవుతారు. కుమారులు గారు, కుమారులైన వారు అనుభవించాలి. కుమారులైన వారు నిలబడాలి. కుమారులైన వారు, వారసులైన వారు అనుభవించి నిలబడాలి. కష్టం అనుకోకూడదు, భారం అనుకోకూడదు, ఇరుకు అనుకోకూడదు, ఇబ్బంది అనుకోకూడదు. నీకు ముందున్న భక్తులు అంట ఎలా ఉన్నారో తెలుసా? మనకు ముందున్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఒకసారి 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి తిరిగి, రాళ్లతో కొట్టబడి తిరిగి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించి ఇన్ని బాధలు పడ్డారు. ఎంత శ్రమ అనుభవించారు పూర్వపు ప్రవక్తలు. ఇంత బాధపడి గుహల్లో దాచుకున్నారు. అన్నం లేదు, ఆకలి, మంచినీళ్ళు లేవు. రంపాలతో కోసారు వాళ్ళని, రాళ్లతో కొట్టారు వాళ్ళని. ఇంత బాధ. నీకు చిన్న సమస్య రాగానే నువ్వు బాధపడుతున్నావా? కష్టంగా అనిపిస్తుందా? భారంగా అనిపిస్తుందా? ఇరుకుగా అనిపిస్తుందా? ఇబ్బందిగా అనిపిస్తుందా? అయితే యేసుక్రీస్తును తలంచుకో, యేసుక్రీస్తును గుర్తు చేసుకో. ఇది కష్టంలో ఉన్నప్పుడు. మరి ఆనందంలో ఉన్నప్పుడు ఒకవేళ మర్చిపోతున్నావేమో. ఆశీర్వాదించబడిన తర్వాత, నీకు నెమ్మది కలిగిన తర్వాత దేవుడంటే నిదానం వచ్చేసిందా? దేవుడంటే చేయొచ్చులే, దేవుని పని చేయొచ్చులే, లేక బాధగా కష్టంగా వెనకడి చేస్తున్నావా? అయితే అప్పుడు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆనందంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ పేజీ నెంబర్ 180, 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేజీ నెంబర్ 180. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి. మరల చెబుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనల చేతను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావాలి. ఆనందంలో ఉన్నప్పుడంట కృతజ్ఞతలు చెప్పాలి, పాటలు పాడాలి, ఆనందించాలి, ఘనపరచాలి, దేవుణ్ణి సంతోషపడాలి. కానీ ఈ సంతోషంలో నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. ఈ సంతోషంలో దేవుణ్ణి ఆనందంలో ఉన్నప్పుడు మర్చిపోకూడదు. ఇంకా ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పాలి, ఇంకా ఎక్కువగా ఆయన ఘనపరచాలి, ఇంకా ఎక్కువగా ఆయన ప్రేమించాలి.
కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒకవేళ ఈ రెండు లేకుండా నీకు ఏదన్నా ఇంకా కష్టంగా అనిపిస్తే, ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే, అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? అప్పుడు ఏమన్నాడు తెలుసా? మరలా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము పేజీ నెంబర్ 408. చూడండి, 14వ వచనం, 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏశావును గుర్తు చేసుకోవాలి. ఒక్క పూట కూటి కోసం ఏం అమ్ముకున్నాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. చిక్కుడుగాయల కూర కోసం ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చేదైన వేరు మనకు మొలుసుద్ది ఒక్కోసారి. మొలిచినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఏశావు. ఆయనంట లాస్ట్కి ఏం చేశాడంట? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్ళు విడిచాడంట. దేవుడు నా తప్పే, కన్నీళ్ళు విడిచాడంట. తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. తర్వాత ఆయన ఆశీర్వాదం కోసం ఎంతో కష్టపడ్డాడు, ఏడ్చాడంట, కానీ దొరకలేదంట. చేదైన వేరు మొలిచిద్ది ఒక్కోసారి, గుర్తుపెట్టుకోవాలి. ఏం పాట నేర్చుకుంటున్నాం ఈరోజు చెప్పండి మనం? ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుందా? కష్టంలో ఉన్నప్పుడు అనిపిస్తే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. బాధలో ఉన్నప్పుడు అనిపిస్తే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఆనందంలో ఉన్నప్పుడు అనిపిస్తే ఆయన కనపరచాలి, కీర్తించాలి, స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ రెండు కాకుండా ఇంకేదో మరేదైనా అనిపిస్తే ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఎవరైనా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రార్థనలో ఉన్నప్పుడు కష్టంగా భారంగా అనిపిస్తే ఇవన్నీ గుర్తు చేసుకొని ఆ వచ్చిన ఫోబియాని వెళ్ళగొట్టాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, బాగా ఒళ్ళు కాలుతుంది, ఏం చేస్తాం? టాబ్లెట్ వేసుకోగానే ఏమైపోతుంది? అదంతా వెళ్ళిపోతుంది. చెమటలు పట్టేసి జ్వరం అంతా తగ్గిపోతుంది, నీరసం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీరసంగా బాగా ఉందనుకో, గ్లూకోజ్ పెట్టగానే ఏమనిపిస్తుంది? తేలిగ్గా అనిపించింది. అలాగే ప్రార్థనలో భారంగా కష్టంగా ఇరుగ్గా ఇబ్బందిగా ఉంటే యేసుక్రీస్తుని తలంచుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. మరలా మనం అందరం కూడా సెటరేట్ అయ్యి మరలా భక్తిలోకి వెళ్తాం. ఓకే, చెప్పండి ఒకసారి ఏం పాట నేర్చుకున్నాం మనం? ప్రార్థన అంటే భారంగా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఉంటే విడిచిపెట్టాలి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను దేవా. పిల్లలు విన్నారు తండ్రి, విని మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సమర్చాలను వారికి నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ